మొబైల్స్ ఓనర్లు, సెల్ మెకానిక్లు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించుటకు అందరి క్షేమం కోసం అసోసియేషన్ ఏర్పరచుకున్నామని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుల్లయ్య తెలిపారు. గత అనగా 2024వ సంవత్సరంలో మా అసోసియేషన్ రిజిస్టర్ చేయించి గుర్తింపు తెచ్చుకున్నాం. మేము ఆంధ్రప్రదేశ్ మొబైల్ షాప్ టెక్నీషియన్ అసోసియేషన్ కు అనుసంధానంగా మా యొక్క అసోసియేషన్ పనిచేస్తుంది. ఎవరు కూడా వారి ఇష్టానుసారంగా వ్యాపారం చేయకుండా వాళ్ళ ఇతరులకు ఇబ్బంది కలగకుండా నిర్దిష్టమైన రేట్లు ఫిక్స్ చేసి హోల్సేల్ మరియు రిటైల్ షాపులకు తగాదాలు మరియు తప్పులు తలెత్తకుండా మా అసోసియేషన్ చూసుకుంటుందన్నారు. దశాబ్దాలుగా ఇక్కడ కడప నగరంలో మొబైల్ షాప్స్ మరియు టెక్నీషియన్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న మొబైల్ షాప్ ఓనర్లు కానీ టెక్నీషియన్లు కానీ వాళ్ళు నిత్యం ఎదుర్కొనే సమస్యలను ఏ విధంగా అధిగమించాలా అనే ఉద్దేశంతో మేము గత 2 సంవత్సరాల క్రితం 2024లో అసోసియేషన్ ఏర్పరచుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని మా అసోసియేషన్ను ఈ 2 సంవత్సరాలుగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాము. అయితే మేము అసోసియేషన్కి పెట్టుకున్న రూల్స్ ప్రకారము, పద్ధతుల ప్రకారము అవన్నీ ఫాలో అవుతూ కడప నగరంలో ఏ మొబైల్ షాప్ ఓనర్ అయినా టెక్నీషియన్ అయినా దాన్ని అనుసరించి ఇతరులకు పక్క వ్యాపారస్తులకు కానీ ఇతరులకు కానీ ఇబ్బంది కలగకుండా వ్యాపారం సాగేలాగా మేము రూల్స్ పెట్టుకున్నాము. కానీ కొంతమంది అక్కడక్కడ అరాచక శక్తులు మా యొక్క అసోసియేషన్ని డిస్టర్బ్ చేయడానికి మాలో మత విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశం కూడా చేస్తున్నాయని మా దృష్టికి రావడం జరిగింది. సో ఇవన్నీ మేము భవిష్యత్తులో ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అనే ఉద్దేశంతో మా అసోసియేషన్ సభ్యులందరూ కలిసి మాట్లాడుకొని మాకు స్థానికంగా ఒక పెద్ద దిక్కు కోసము లేదా ఒకరి మద్దతు కోసము మేము ప్రయత్నం చేస్తూ స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి మాధవక్క గారిని కలిసి ఈరోజు మా యొక్క సమస్యలను వివరించడం జరిగింది. వాసన గారికి కూడా మేము మొత్తం వివరించడం జరిగింది. వాళ్ళు వెంటనే మీరు చాలా మంచి ఉద్దేశంతో అసోసియేషన్ ఫామ్ చేసుకొని బాగా కష్టపడుతున్నారు కాబట్టి మీరు చేసేది మంచి పద్ధతి కాబట్టి మీకు మా మద్దతు ఖచ్చితంగా ఉంటుందని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగింది. దానికి మేము ఎమ్మెల్యే మాధవక్క గారికి, వాసన్న గారికి అసోసియేషన్ తరఫున మా అసోసియేషన్ కుటుంబ సభ్యులందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మీరు ఎవరైతే మా అసోసియేషన్ను చెడగొట్టి వ్యాపారాన్ని భ్రష్టు పట్టించాలని అనుకుంటున్నారో మీరు గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని అసోసియేషన్ తరఫున లీగల్గా ఏదైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల్లో మిమ్మల్ని పెట్టి ఖచ్చితంగా అసోసియేషన్ ముందుకు పోతుందని చెప్పి ఈ విషయంలో ఎన్నిక తగ్గదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అసోసియేషన్ ఎంతవరకైనా అసోసియేషన్లో ఉన్న మెంబర్ల కోసం నిలబడుతుందని చెప్పి ఈ పత్రికా సమావేశంలో తెలియజేస్తున్నాము. మనకు కొన్ని సమస్యలు రావడం జరిగింది. ఆ సమస్యల కోసము మన ఎమ్మెల్యే గారు అయినటువంటి మాధవిరెడ్డి మేడం గారికి అలాగే వాసన గారి దగ్గరికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మా సమస్య గురించి వాళ్ళకు వివరంగా చెప్పగా వాళ్ళు మీకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా మీకు అండగా ఉంటామనే ఒక మాట చెప్పడం జరిగింది. కాబట్టి మాకు చాలా సంతోషము. అలాగే కొంతమంది ఈ అసోసియేషన్లో ఇబ్బందులు పెట్టాలి, ఈ అసోసియేషన్ను చెడగొట్టాలి అనే విధంగా చాలామంది ఉన్నారు. వాళ్లకు మీడియా సమావేశంగా ఇదే మేము చెప్తున్నాము. మేము ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధం. మేము లోకల్గానే ఉంటాము, లోకల్గానే సపోర్ట్ చేసిన వాళ్ళము, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాము. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందులో కొంతమంది మార్వాడి సోదరులు కూడా మాకు అండగా ఉన్నారు. వాళ్ళకు కూడా మేము ఎన్నటికీ మాతో నడిచిన వాళ్ళకి ఎన్నటికీ విడిచిపెట్టకుండా వాళ్ళతో కూడా సపోర్ట్ చేసి మమ్మల్ని కలుపుకొని నడుపుకుంటామని, అలాగే ఈ అసోసియేషన్ తరఫున ఎంతమంది అయితే కలిసి వచ్చారో వాళ్ళకు కూడా థ్యాంక్ యూ. మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి. మేము ఎల్లప్పుడూ మీకు సపోర్ట్ ఉంటాము. మాకు కూడా ఇలాంటి పెద్దోళ్ళు సపోర్ట్ ఉన్నారు.
అలాగే ఇంకొకసారి మాధవిరెడ్డి మేడం గారికి, వాసన్న గారికి కృతజ్ఞతలు మా అసోసియేషన్ తరఫున. థ్యాంక్ యూ. ఎటువంటి విమర్శలు పడుతున్నారు దీనిపైన మీరు? ఎటువంటివి అంటే ఇప్పుడు కొంతమంది మార్వాడి షేర్లు 1.5 సంవత్సరం ముందనేది మేము ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకున్నాము. ఆ అసోసియేషన్లో ఏం జరిగిందంటే ఇకపైన మార్వాడి సోదరులు షాప్స్ పెట్టకూడదు, హోల్సేలే చేసుకోవాలి, రీటైల్ చేయకూడదు, ఇలాంటి నిబంధనలు కొన్ని పెట్టుకున్నాము. ఆ నిబంధనలు ఏమైందంటే కొంతమంది ఇప్పుడు వాళ్ళు కూడా మాతో ఉన్నారు, వాళ్ళు ఉన్నోళ్ళు కూడా కరెక్ట్గానే చేసుకుంటారు, వ్యాపారం కూడా మాతో సహకరిస్తారు. కానీ వీళ్ళల్లో కొంతమంది పెద్దోళ్ళు ఏమంటే వాళ్ళ పెద్దలు మార్వాడి సోదరుల పెద్దలు కొంతమంది ఈ వ్యాపారాలను చెడగొట్టాలా, ఎక్కడున్నా మార్వాడి సోదరులది ఉండేదే కాబట్టి ఈ వ్యాపారాలను చెడగొట్టాలా, నాశనం చేయాలా అనే ఉద్దేశంతో కొంతమంది వాళ్ళల్లో, అందరూ కాదు, కొంతమంది మాతో కలిసి చేస్తారు. వాళ్ళకు మేము సపోర్ట్ చేస్తాం. ఎవరైతే మాతో కలిసి వ్యాపారం చేయమో, మాకేదో ఇబ్బంది పెట్టాలా అనుకుంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, తస్మాత్ జాగ్రత్త. మీరు లోకల్ కాదు, అంటే ఐక్యరాజ్య సమితిలో ప్రతి ఒక్కరు ఉండొచ్చు, కాదని లేదు. కానీ ముందుగా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాము మేము, మాకు కూడా హక్కు ఉంది, మీకు కూడా మేము హక్కు కలిగిస్తున్నాము. మీరు ఏంటంటే మాతో కలిసి నడవండి అంతవరకే. కానీ మా మాటలు ఉల్లంఘించి మీ కథ మేము ఏదో చేస్తాం అది ఇదంటే అది జరిగే పని కాదు. 100% మాకు కూడా న్యాయం వైపు నిలబడే నాయకులు మాకున్నారు, వాళ్ళ దగ్గరికి మేము ఆశ్రయించాము. అదే మళ్ళీ మన మీడియా సోదరుల ద్వారా హెచ్చరిస్తున్నాము, దయచేసి ఇలాంటి కాలకృత్యాలు మాత్రం చేయొద్దండి, మాతో కలిసి రాండి, మీకు మేము మొబైల్స్ అసోసియేషన్ అంతా సపోర్ట్ ఉంటాం. అలాగే థ్యాంక్ యూ. కడప నగరంలో మొబైల్ అసోసియేషన్ ఫామ్ అయ్యి 1.5 సంవత్సరం అవుతుంది. ఈ 1.5 సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా ఈ మొబైల్ అసోసియేషన్ సంబంధించిన ఒక ఎంఓఈని ఫాలో అవుతూ ఎక్కడే కానీ ఆ రూల్స్ని అతిక్రమించకుండా, ఎవరికి ఎటువంటి నష్టం జరగకుండా, చిన్న మొబైల్ షాప్ దగ్గర నుంచి పెద్ద మొబైల్ షాప్ వరకు, చిన్న సర్వీస్ రిపేర్ పర్సన్ దగ్గర నుంచి పెద్ద సర్వీస్ యాక్సరీస్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఇందులో చేసుకొని పడాల్సింది. అందులో 90% ఆఫ్ పీపుల్ కడప లోకల్సే ఉన్నారు. ఈ లోకల్స్ అంటే ఈ స్థానికులు ఒక్కొక్క షాపులో 2 నుంచి 3 అనుకున్నా కూడా దగ్గర 4,000 వరకు పైచులకు అందరూ ముందుకు సర్వీస్ చేసే వాళ్ళే ఉన్నారు. ఇందులో వచ్చే 100-150 రూపాయలు జీవితంలో వాళ్ళ జీవితం సాగుతుంది, వాళ్ళ కుటుంబాలు కూడా నడుస్తున్నాయి. ఈ ప్రతి ఒక్కరు చేసిన వాళ్ళ ఈ ఎంఓఏ వల్ల అందరూ ఒక పటాన ఉండగా, కానీ కొంతమంది ఆ ఎంఓఏని బ్రేక్ చేసి వాళ్ళు ఈవెన్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు కూడా ఒక ఎంఓఏ పైన ఉన్నారు. దాన్ని కాదనుకొని వాళ్ళు పక్కకి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన వ్యాపారాలను ఇంకొక రకంగా ముందుకు తీసుకెళ్లాలని ట్రై చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఈ నగరంలో చేసుకునే చిన్న రిపేర్ షాప్ వాళ్ళు, చిన్న వర్తకులు ఎవరైతే ఉన్నారో వారికి ఎక్కడ లేని దెబ్బ తగ్గుతుంది. ఎందుకంటే ఒకటేసారి హోల్సేల్ చేసేవాడు రీటైల్ కూడా దిగితే ఇంకా అతనికి స్టాక్ కొరత అనేది అతను ఉండదు. చిన్న షాప్ వారి దగ్గరికి ఎవరు వెళ్ళరు. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇప్పుడుండే ఫైనాన్షియల్ సిచ్యువేషన్కి ఎంతోమంది పనిచేసే టెక్నీషియన్స్ కూడా తన షాపులు మూసేసుకొని మెయింటైన్ చేసుకోలేక విదేశాలకు ఇంకొక వృత్తి వెతుక్కోవడం ఇలాంటివన్నీ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇలాగే మనం ముందు కొనసాగిందనుకోండి, కడపలో మొబైల్ షాప్ అసోసియేషన్ అనేది ఉండదు, ఏ మొబైల్ షాప్ టెక్నీషియన్స్ ఉండదు, స్థానికంగా పనిచేసేవారు ఎవరే కానీ ఉండదు. బయట నుంచి వచ్చిన వాళ్ళ చేతిలోనే, వాళ్ళ చేతిలోనే జరిగే పనులన్నీ ఇక్కడే జరుగుతాయి. ఇటువంటి అన్నిటిదానికి చెక్ పెట్టాలంటే ఏం చేయాలంటే, దీన్నన్నిటికీ ఆపాలంటే ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడి దగ్గరికి మనం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు మనకు మంచి మార్గం చూపిస్తారు, కడప స్థానికులకు సపోర్ట్ చేస్తారు. అదేవిధంగా ఆ స్థానికులు ఫ్యూచర్లో పైబడి ఎదగడానికి కూడా కారణం ఎవరైనా వాళ్ళు చూపిస్తారు. అందుకోసమని మేమందరం మొబైల్ అసోసియేషన్ అందరూ ఒక మాట పైన ఉండి రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారిని, కడప ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి గారిని ఇద్దరిని కలిసి మా విన్నపం తెలియజేసుకొని మా సమస్యలు ఏదంతో నాకు చెప్పడం జరిగింది. మేడం గారు అండ్ వాసన్న గారు ఇద్దరు కూడా సానుకూలంగానే మాట్లాడి కడప లోకల్స్ని మేము ఎట్టి పరిస్థితుల్లో వదులుకోము, వారికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పేసి, మా కుటుంబం సపోర్టు ఖచ్చితంగా ఈ మొబైల్ అసోసియేషన్కి ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. అటువంటిది ఏదైనా సమస్య మీకు తలెత్తినా కూడా మా ఇంటి గడపకు ఎప్పుడైనా మీరు రావచ్చు, మీ సమస్య చెప్పుకోవచ్చు, మేము కూడా ప్రతి విషయంలో కూడా మీకు తోడుంటాం అనే మాటని వాళ్ళు తెలియజేశారు. సో ఈ విషయంగా మనకు చాలా సంతోషం. ఎందుకంటే మీడియా ముఖంగా ఎందుకు చెప్తున్నాము అంటే, వారిద్దరి సపోర్ట్ ఉండడం వల్ల లోకల్గా ఉండే వాళ్ళ టెక్నీషియన్కి ఇంకా చాలా బలం చేకూరుతుంది. రానున్న రోజుల్లో భవిష్యత్తు కూడా ఇంకా బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను.